అందరికి శరారతి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. తెలంగాణలో డ్రగ్స్ గంజాయితోని పోరగాన్లు అవుతుర్రట ఆగం. ముఖ్యమంత్రి రేవంత్ సారు కుదిరిస్తాడట మాదక ద్రవ్యాల రోగం. పొరగాన్లు చెడిపోయేందుకు మాదక ద్రవ్యాలది ఉందట పాత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ మీద సర్కారు చేస్తుందట దండయాత్ర. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వడతలేదట ఆ స్కీమ్ బాపతు పైకము. అప్పు తెచ్చి ఖర్చు పెట్టినమని పేదలు ఒక్కతీరుగా పెడుతుండ్రట శోకము. పట్నంలో శానంటే శానా సంబురంగా చేస్తుండ్రట బోనాల పండుగ. ఏ గల్లీలో చూసినా ఏ వాడకట్టు చూసినా జోరుంది హైదరాబాద్ నిండుగా. బాగా కాయసుగా బాలన్న ముచ్చట్లకి వచ్చిండు మహేంద్ర. అరే రే 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 మగ పొరగండ్ల గాచారం మస్తు తక్లీఫ్ కొడుతున్నది కదా. ఇందిరమ్మ ఇండ్ల పథకం సల్లగుండా నిల్వనీడలేని పేదలకు పెద్ద గోసలు తెచ్చిపెడుతుంది కదా. సర్కారు 5 లక్షల రూపాయలు ఇస్తుందని నమ్మికతోని మిత్తిలకు తెచ్చి ఇల్లు పనులు సురువు చేస్తే ఏమున్నది, షై సర్కారు రూపాయి కూడా ఇస్తలేదట. ఉదికు ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఖాతాల్లో పైకం పడుతున్నది, జమ చేస్తున్నామని చెప్తుంటే ఇప్పుడు షై సర్కారు చేతులు దులుపుకుంటుందని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇక చూడురు మీరే. పాడిందే పాట పాసువన్ల పాట ఏమో పాట అన్నట్టు షై సర్కారు మాట నమ్మి ఎన్నికల ముంగటిచ్చిన హామీలకు ఆశపడి కారు పార్టీని కాదని పబ్లిక్ షై సర్కారును గద్దె మీదకి ఎక్కిస్తే ఏమున్నది, ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థమవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు ఏలుబడి ఉండే. పథకాలను కొలాయించింది లేదు, పబ్లిక్కు అందించింది లేదు. పేరుకు పథకాలను కొలాయించి ఈ వారము ఆ వారము, ఈ పండుగలు ఆ పండుగలు, ఈ నెల ఆ నెల అనుకుంటా ఎచ్చులకు చెప్పుడున్నది తప్పితే ఎలుగబెట్టింది కూడా ఏం లేదు. ఉదికు అరువులైన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తలేరని అంటుంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు పునాదులు తీసిన వాళ్లకు సర్కారు పైకం వేసుడు కూడా లేదట. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఖాతాల పైకం వేస్తామని ఏతులకు చెప్పి ఇప్పుడు చేతులు దులుపుకున్నట్టే కానొస్తుందట. ఉదికు మిత్తికి తెచ్చి ఇండ్ల పనులు చేస్తుంటే సర్కారు మాకు బిరానా బిల్లులు రిలీజ్ చేస్తలేదని నెత్తి నోరు కొట్టుకుంటుర్రట. అయ్యా రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఉదికు ఇందిరమ్మ ఇండ్లే నిల్వనీడలేనోళ్లకు కాకుండా షై పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నానని ఇప్పటికే పబ్లిక్ మొత్తుకుంటుర్రు. కొందరు పబ్లిక్కు ఇస్తే ఇప్పటి వరకు బిల్లులు కూడా వేస్తలేరని బాధపడుతుర్రు. వాళ్ళ బాధలు వాపే పని పెట్టుకోండి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు గంజాయి డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడట. అగోబోదికు సీఎం చంద్రాల సారు నియోజకవర్గంలో కొందరు బట్టెవాయిగాళ్ళు గంజాయి సాగు గట్టిగా చేస్తున్నారని అంటుంటే ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తామని ఏతులకు చెప్తున్నా అంటారా? అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి. అమ్మే వ్యక్తులు కానీ ఈ డ్రగ్స్కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు కానీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీ అందరి పైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ఈయనరా ఏమంటుండో, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు కూటమి సర్కారు కళ్ళు కప్పి అడ్డమైన గంజాయి డ్రగ్స్ తీసుకుందామని అనుకుంటే మటుకు సర్కారుకు కనిపిస్తే తొక్కుకుంటా ఓవుడే ఉంటుందని ఏపీలో గంజాయి డ్రగ్స్ అనే పదం వినిపించకుండా చేస్తామని అనబట్టే. అయ్యా సీఎం చంద్రాల సారు ఉదికు మీ సొంత నియోజకవర్గం కుప్పంలోనే కుప్పల కొద్ది గంజాయిని కొందరు బట్టెవాయిగాళ్ళు మీ కూటమి సర్కారు కళ్ళు కప్పి మంచిగానే పంట వండిస్తుండ్రంటే ఇప్పుడు మీరు ఏపీలో ఏం లేకుండా చేస్తామని ఏతులకైతే చెప్తలేరు కదా. మొదలు మీ సర్కారు ఆఫీసర్లను పంపి మీ ఇలాకాలున్న గంజాయిని వండిస్తున్న పట్టుకొని సర్కారు లాంఛనాలతోని గట్టిగా మైలపోలు తీసి ఒడిబియ్యం పోసి సీదా జైలుకు పంపి చిప్పకూడు చేతుల పెట్టుండ్రి. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు పరితనం ఎట్లున్నదంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడి మల్లన్న అన్నట్టే ఉన్నదట. ఏలుబడిలకు రాకముందు ఆంధ్రలో ఒక్క అమ్మాయి కూడా మళ్ళా మిస్సింగ్ కాకుండా చూసుకుంటామని అన్న పవనాల సారు ఇప్పుడు మా బిడ్డ కనిపిస్తలేదు మీరు సాయం చెయ్యండి అంటున్నా కూడా పట్టించుకుంటలేడట. ఇప్పుడు మళ్ళీ ఎవరు మిస్ అయ్యిండ్రంటారా ఏం కథ అంటారా మొత్తం చూడురిగా ముచ్చట. కాకినాడ జిల్లాలున్న కరప అనే ఊళ్ళకు శాన దిరాల కింద వచ్చి మార్వాడీలు ఇక్కడనే పనులు చేసుకుంటూ ఉంటుర్రట. అయితే వాళ్ళ 14 ఏళ్ల ఆడబిడ్డను ఈ నెల 8 తారీఖు నాడు కిడ్నాప్ చేసిర్రట. పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు పట్టుకున్నది కూడా లేదట. ఇట్లా మా బిడ్డ ఇంకా దొరకలేదు, మాకు న్యాయం జరగలేదు అన్నయ్య అని పవనాల సారు మీటింగ్కు పోయి ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసిర్రట. అంతకు మొదలు ఎయిర్పోర్ట్ కాడికి డిప్యూటీ సీఎం సార్ వస్తుండని ప్లకార్డులు పట్టుకొని పోతే పోలీసులు అడ్డం తిరిగి ఆపిర్రట. మిస్ అయిన బుజ్జోల ఇంటోళ్ళు చెప్తున్నది కూడా ఇనుండ్రి. పవన్ కళ్యాణ్ సార్ దగ్గర వచ్చాం ఇవాళ ఎయిర్పోర్ట్ దగ్గర రాజమండ్రి నుంచి వచ్చాను కరపంచి. అమ్మాయి మాకు మిస్ అయిపోయింది, 20 రోజు అయిందండి, ఇంకా ఏం తెలుతలేదండి,
చాలా 20 రోజు నుంచి అమ్మాయి కంటే ఇంకా కనిపించలేదండి. మా కడప నుంచి 14 సంవత్సరం అమ్మాయి మిస్ అయిపోయిందండి. ఇంకా సంబంధం ఏం చెప్పలేదండి. అయ్యా ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు ఎన్నికల ముంగట ఆంధ్రలో ఒక్క అమ్మాయిది కూడా మిస్సింగ్ కేసు కాకుండా చూస్తామని బాతాల పోసేటి లెక్కనే బాగానే చెప్తిరి. ఇప్పుడు మీ కూటమి సర్కార్ ఏలుబడిలోకి వచ్చి ఏడాది అయిపోతున్నా ఇప్పటి వరకు తప్పిపోయిన అమ్మాయిల ఆచూకీ పట్టుకొచ్చింది లేదు. ఆ ఆడపిల్లల అవ్వయ్యలకు భరోసా ఇచ్చింది లేదు. పేరుకు అధికారంలోకి వచ్చేదందుకు ఆశలు పెడితిరి. ఇప్పటికైనా ఇగురంతో మీరు ఇషారా చేసి పోలీసులకు ఆర్డర్లు వేసి ఆంధ్ర అంతా జల్లెడబెట్టి ఆ బుజ్జి జాడ తెలుసుకొని ఆ మార్వాడి కుటుంబానికి అప్పచెప్పితే మంచిగా ఉంటది. లేకుంటే అందరు లీడర్ల లెక్క మీరు కూడా అధికారం కోసం ఈతలకే చెప్పిండ్రని ఏపీ ప్రజలు అనుకుంటారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు తెలంగాణ రాష్ట్రానికే రోల్ మోడల్ అట. ఉదికు షెయి సర్కార్ అధికారంలోకి వచ్చినాక సీఎం రేవంతాల సారు ఏలుబడి చక్కగా లేకనే తెలంగాణ మొత్తం తెరలు అయిందని అంటుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రోల్ మోడల్ అని ఎప్పుడు ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో మీరే చూడుండ్రి. అయ్యా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలంపు పార్టీ ఎంపీ గారు ఇక చెప్పుండ్రి. మంది ఐకన్స్ ఉన్నారు, సే నో టు డ్రగ్స్, బట్ దేర్ ఇస్ వన్ మోర్ ఐకన్. ఆయన ఇప్పటివరకు సిగరెట్లే తాగలేదు, డ్రగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోలేదు, సిగరెట్లు తాగలేదు. ఆయన వేదిక మధ్యలో ఉన్నారు. ఫర్ హిమ్ సిగరెట్ తాగరు, బియర్ తాగడు, విస్కీలు తాగడు. ఫర్ హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్, సాకర్. సో దట్స్ వన్ మోర్ ఐకన్ మీ ముఖ్యమంత్రి గారు. ఇన్నరా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ ఏమంటుండో, సిగరెట్ తాగడు, మందు తాగడు, డ్రగ్స్ అయితే ముట్టుకోడు, అసొంటి ఐకాను మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారే అని ఇట్లా అనుకొస్తుంటే సీఎం సార్ ముఖంలో సంబురం చూడుండ్రి. వారెవ్వ మనసులు ఏమనుకుంటుండంటే మందు సిగరెట్ తాగా అని మంచిగానే చెప్తుండు కానీ షెయి సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక కాంగ్రెస్ సర్కార్ కమిషన్లు మంచిగానే తీసుకుంటుందని అయితే అంటలేడని ఆలోచన ఇట్లా చేసిండుగా అవ్వచ్చు. అయ్యా ఎంపీ గారు, దేశం కోసం ధర్మం కోసం దేవులాడే కమలయ్యలు ఎవరన్నా సాటుగా మందు తాగి సిగరెట్ తాగి డ్రగ్స్ గిట్లా తీసుకుంటుర్రా అంటే అసొంటి చెడ్డ అలవాట్లు అయితే మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఉండయానే అనుకుంటురు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్వో మంచి ఉపాయం చేసిండట. రాష్ట్రంలో చేతికి అందిన పోరగాన్లను చందన చేస్తున్న డ్రగ్స్ గంజాయిని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున ఓ స్పెషల్ టీమును పెట్టిండట. అగో ఇప్పుడు మళ్ళీ టీం పెట్టిండు అంటారా? ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు ఒక్కదాని వెనక ఒకటి అరుచుకుందాం పాండ్రి. అయ్యా సీఎం రేవంతాల సారు ఏం పెట్టిండ్రు సారు ముచ్చట మొత్తం చెప్పుర్రి. ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఇంకా మస్తుగానే మాట్లాడిండు మొత్తం ముచ్చటి నుండి. ఇవాళ మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. ఎలిట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇప్పటి సంది తెలంగాణలో ఏడ గంజాయి డ్రగ్స్ అన్న పదం లేకుండా పనిచేస్తుందట. వ్యవసాయ భూముల వలన సర్కారు కళ్ళు కప్పి గంజాయి గిట్లా పెంచుతుండ్రని తెలిస్తే చాలు వాళ్ళ లగ్గం గట్టిగానే చేసి ఆ తర్వాత అయ్యే కార్యం కూడా చేస్తారట. చూడాలి మరి ఎన్ని దినాలు దీని మీద పోలీసులు పోరాటం చేస్తారో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను మొత్తం పట్టించుకుంటలేదట. రాష్ట్రంలో బ్యారేజీలు బాగలేకున్నా షెయి సర్కారు సప్పుడు కూడా చేస్తలేదట. ఉదికు వానకాలం ప్రాజెక్టులను కలకలలాడిస్తామని అంటుంటే ఇప్పుడు చందన చేస్తుందని ఎవరన్నారు? ఇంతకు ఈ ముచ్చటెట్లా తెలిసినే బాలన్న అంటారా? అన్ని చెప్తా పండి. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ ఇట్లా బీఆర్ఎస్ పార్టీ బల్గా నేసుకొని జూరాల ప్రాజెక్టు కాడికి పోయిండట. ప్రాజెక్టు మీదికెళ్ళి వరదలు ఎట్టెట్లా వస్తున్నాయి ఏం కథ అని అరుచుకున్నాడట. బీఆర్ఎస్ ఏలుబడిలా కేసీఆర్ సారు వానకాలం రాకముందే ప్రాజెక్టులు చక్కదనం చేసి పెడుతుండే ఏమంట షెయి సర్కార్ ఏలుబడిలోకి వచ్చిందో గానీ మొత్తం తెనాక తెరలైనాయి అని ఇట్లా అనుకొచ్చిండు. ఈరోజు ఇక్కడ జూరాల రిజర్వాయర్ దగ్గర నిర్లక్ష్యం వహిస్తున్నారు. నీళ్ళన్నీ వృధా పోతున్నాయి, గేట్లు తెగిపోయినాయి, రోప్ తెగిపోయింది, అన్ని రకరకాల కాంప్లైంట్లు 10 ఏళ్ళ నుంచి వస్తే ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇలా 10 సంవత్సరాల కాలంలో వర్షాలు పడ్డవంటే నీళ్లు జూరాలకు రాకముందే కేసీఆర్ గారు ఫోను ఎక్కటోళ్ళం అక్కడ వెళ్ళి ఒక్కొక్కరు ఒక రిజర్వాయర్ దగ్గర నిలబడి కూర్చొని నీళ్ళు వచ్చిన వెంబడే గేట్లు తెరిపించుకొని
నీళ్ళు తీసుకుపోయే వాళ్ళం. కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలో మాజీ సీఎం కేసీఆర్ సార్ చెప్పినట్టు వానకాలం రాగానే ప్రాజెక్టుల దగ్గర పని కట్టుకొని ఉండి మరి నీళ్లు రాగానే గేట్లు లాబట్టి నీళ్లు తీసుకునేటోళ్ళము. అసోంటిది ఇప్పుడు షై సర్కారు నీళ్ళ ఆఫీసర్లు తలుపు పెట్టి చెప్తుంటే కొలుపు పెట్టి ఇన్నట్టు చేస్తుర్రు. ఎవ్వరు చక్కగా పని చేస్తలేరు. జూరాల ప్రాజెక్టు ఆగమైతున్నా సర్కారు కూడా సప్పుడు చేయకుండా ఉన్నదని బాగానే కోపానికి వచ్చిండు. అయ్యా నీళ్ల మంత్రి కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మొదలు ప్రాజెక్టుల మీద మనసు పెట్టి పని చేయండి. వానకాలం వర్షాలకు ప్రాజెక్టులకు వరదలు వస్తున్నాయి కాబట్టి వచ్చిన వరద నీళ్ళు ఆపుకొని ప్రాజెక్టులు నింపుకునే పని పెట్టుకుంటే అన్నదాతలకు తిప్పలు కాకుండా ఉంటుంది. ఇప్పుడన్న నిగురంతో బ్యారేజీలు బాగు చేసుకొని నీళ్లు నింపుకునే పని పెట్టుకుంటే మంచిగుంటుంది సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఈ కాలంలో మొగోళ్ళ పరిస్థితి జరంతా అద్మానం కొడుతున్నట్టున్నది కదా. పెళ్లి చేసుకునేదాకా ఇంట్లో పానం తీస్తే చేసుకున్నాక ప్రేమల కోసం ఇంటామనే పానాలు తీయబట్టే గట్ల ఎటు చూసినా మగపోరగాళ్ళ తిప్పలు కుప్పలు పడుతున్నాయి. ఇక వాళ్ళని ఇవే గిట్లా ఏడిపిస్తుంటే పెద్ద కోటులు కూడా మేం తక్కువ కాదని గమ్మతి తీర్పులు ఇస్తున్నాయి. మరి అసలు మొగోళ్ళ గాచారం గట్లెందుకున్నదో ఏం కథనో మా మహేంద్రని అడుగుదాము. ఓ మహేంద్ర ఉన్నావా? ఎవరది? ఓ బాలన్నా, ధ్యానం చేసుకుంటా మంచిగా అక్కడెక్కడో ఆకాశలోకంలో తిరుగుతాన్నా. నువ్వు పిలిచినవన్నీ ఇడికి వచ్చిన ఇప్పుడు చెప్పు ఏంది ముచ్చట? ఇక వచ్చినావు కదా ధ్యానంలోకి వెళ్ళి జరా మొగోళ్ళ గాచారం ఎట్లున్నదో చెప్పు జరా. మొగ పొరగండ్ల గాచారం అంటావా? చూసి చెప్తాగు. అబ్బా మగ పొరగండ్ల గాచారం ఏం మంచిగా లేదు కదా బాలన్న. ఇటు చేసుకుందామంటే కోలువులు లేవా, సరే ఏదైనా పని చేసుకొని బతుకుదామంటే పైకం తగ్గట్టు రాకపోయా. ఇక ఇవి రెండు లేవు అంటే పెళ్లి చేసుకునేదాకా ఇంట్లో చెవులు కొరకబట్టి, పెళ్లి చేసుకుంటే కొందరు అమ్మాయిలు పానం కోడి పిల్లని కోసినట్టు మగ పిల్లగాళ్ళని కోయబట్టి, ఇక ఒక అమ్మాయి అయితే లవర్ కోసం వాళ్ళ అమ్మనే చంపే గట్లు ఉన్నది వాళ్ళ కథ. ఇక ఇవే ఇంటి బాధలు ఇట్లున్నాయి చూడు అని అంటే, ఇక మొన్న పెద్ద కోర్టు ఏం చెప్పింది ఎరికేనా? ఇంటే పరేషాన్ అవుతావు. అందులో ఆలు మొగలు విడాకులు తీసుకున్నారనుకో, అందులో ఆడపిల్లకు గవర్నమెంట్ జాబ్ ఉన్నా సర్కార్ నౌకరున్నా ఏదున్నా పైసలున్నా పబ్బమున్నా మళ్ళా మొగోడిని పైకమి అన్నట. కోర్టు బల్ల గుద్ది చెప్పింది తీర్పు. ఇక యాడిగోమంటావు చెప్పు మొగోళ్ళను? ఇట్లా ఆడోళ్ళకే కొన్ని చట్టాలు కూడా సుట్టమవుతున్నాయి అని అంటున్నారు అందరూ. మొగోళ్ళ గాచారం గిట్లా మంచిగా లేదు. చేసుకుంటే పెళ్లి బాధ, చేసుకోకపోతే ఈ బాధ, ఈడాకులు అయితే కూడా ఆ బాధ. ఇక మరి మగ పొరగట్ల గాచారం ఏం చెప్పమంటావు చెప్పు? గిట్లున్నది అసలు ముచ్చట. ఇక నా మనసు అయితే మస్తు బాధ అవుతుంది. నేను మళ్ళా జరసేపు ధ్యానం చేసుకుంటా పోతన్నా. చేసుకో మంచి ముచ్చటే చెప్పినావు. రేపటి మళ్ళా మాట్లాడిస్తా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల పనితనం ఎట్లున్నదంటే తలుపు పెట్టి చెప్పుతుంటే కొలుపు పెట్టి ఇన్నట్టే ఉన్నదట. ఉదయకు సీఎం రేవంత్ సారు సీరియస్గా కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ ఉన్న పార్టీ అని, ఎవ్వరు చెడ్డ పేరు తెచ్చేటట్టు చెయ్యరని అంటుంటే క్రమశిక్షణ లేదని ఎవరన్నారే ఏం కథనే బాలన్న ఇంతగా లొల్లేంది అంటారా? ఇక చెప్తా పాండ్రి. చూసినరా ఇట్లా మలక్పేట నుంచి షై పార్టీ తరపున అప్పట్లో ఎమ్మెల్యేగా నిలబడ్డ షేక్ అక్బరు సార్కు, అట్లనే హైదరాబాద్ ఎంపీగా నిలబడ్డ సమీర్ సార్కు పెద్ద ఎత్తునే లొల్లి అవుతుందట. ఉదికు కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాల పార్టీ అని కారు పార్టీ బుడ్డ లీడర్ల కానుంచి పెద్ద లీడర్ల దాకా మైకు దొరికితే చాలు మొత్తుకునుడే కాదు ఇజ్జత్ మానం ఏం లేకుండా చేస్తుంటారు. ఇంత చెప్పినా షై పార్టీ లీడర్లకు ఎందుకు శరం వస్తలేదని 2 దినాల కిందనే సీఎం రేవంత్ సారు శాననే సీరియస్ అయ్యిండట. కానీ కుక్కతో ఒక గుండు కడితే చక్కగా అవుతుందా? అట్లనే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు క్రమశిక్షణ పాఠాలు చెప్తే చెవున పెడతారా, కయ్యాలు పెట్టుకోకుండా ఊకుంటారా అన్నట్టే ఉన్నది. అయ్యా సీఎం రేవంత్ సారు మళ్ళా ఇదో పంచాయతీ పడ్డది, ఎట్లా తెంపుతారో ఏం కథనో పోన్రి. ఉదికు ఏలుబడిలకు వచ్చి ఏడాది అర్థం అవుతుంది. ఇప్పటికీ అంజయ్య అంగి ఏడున్నది అంటే ఆరేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టున్నది. ప్రభుత్వ పథకాల గురించి పోరాటం చేయాలన్న షై పార్టీ వాళ్ళు సీట్ల కోసం ఇట్లా చిల్లర పంచాదులు పెట్టుకునుడు ఏంది? మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ కాంగ్రెస్ వాళ్ళే కయ్యాలు పెట్టుకునేంత మార్పు వస్తుంది అనుకోలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎల్లు రాయే ఎల్లమ్మ మాకన్న తల్లి రాయే, ఎల్లమ్మ శివుని చిన్న బిడ్డవమ్మో, ఎల్లమ్మ శివశక్తి మాతవమ్మో, ఎల్లమ్మ అనుకుంటా ఇప్పుడు మొత్తం బోనాల పాటలతోని జోరు మీద ఉన్నది పట్నము. గోల్కొండ బోనాలు సురువైనాయి. భాగ్యనగరం మొత్తం కూడా అమ్మవార్ల భక్తిలా మునిగిపోయింది. చూద్దాం పాండ్రి చలో గోల్కొండ. జోడు డప్పులతోని మేక పోతులతోని పలారం పండ్లు తీసుకుంటా పసుపు బండారితోని బోనాల పండుగ సురువైంది. మొదలు గోల్కొండ బోనాలు సురువైనాకనే పట్టణంలో పండుగ మొదలవుతుంది. కాబట్టి ఇట్లా గోల్కొండ అమ్మవారికి భక్తులు బోనాలు తీసి మొక్కులు అప్పచెప్పుకున్నారు. అట్లనే కారు పార్టీ పెబ్బ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గౌరాల బిడ్డే కల్వకుంట్ల కవిత మేడము మావురాల ఎల్లమ్మ తల్లికి ముట్ట చెప్పేది. అందుకు ఇట్లా బోనం ఎత్తుకొచ్చి గోల్కొండ జగదాంబిక మాంకాలికి ఎల్ల
ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించింది. ఇప్పటికే బోనాలకు ఏర్పాట్లన్నీ చేసినామని గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా చెప్పిర్రు. అయ్యా సీఎం రేవంతాల సారు, మరి ఆషాఢ మాసం సురువయ్యింది కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెల పట్నంలా వాడకు కూడా బోనాల పండుగ జోరుగా అవుతుంది కాబట్టి ఏడ కూడా తిప్పలు కాకుండా గుళ్ళకాడ మంచిగా సౌలతులు చేసి సర్కారు మంచిగా చేపించింది అనిపించుకోండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టే ఉన్నది కదా మళ్ళీ సర్కారు పనితనం కూడా. ఎందుకంటే మొన్నటిదాకా భూములున్న అన్నదాతల బాధలే కాదు కౌలు రైతుల కష్టాలు కూడా వాపుతామని చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు సప్పుడు కూడా చేస్తలేరు. కౌలు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదా అంటే ఈనుండ్రి. దేశంలోనే ఏ సర్కారు చేయని పని మా కాంగ్రెస్ సర్కారు కాయిస్గా చేస్తుందని ఏలుబడిలకు రాకముందు చెప్పిన సీఎం రేవంతాల్ సారు ఇప్పుడు మళ్ళా కౌలు రైతుల కంట కూడా చూస్తలేడట. మొన్నటిదాకా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథక కింద కౌలు రైతుల ఖాతాల్లో పైకం జమ చేస్తామని చెప్పిన పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు కూడా ఇప్పుడు కుయ్యమంటలేడట, కుట్టుకుమంటలేడట. వానకాలం సీజన్ వచ్చినా కూడా ఇప్పటి వరకు కౌలు రైతుల ఖాతాల్లో రూపాయి కూడా జమ చేయకపోయే. పైకం పడుతుందని కౌలు రైతులు పనులు పక్కకు పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరుగుతున్నాయి తప్పితే పైకం పడ్డది లేదా. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మీ కాంగ్రెస్ వాళ్ళను చెప్పమంటే దొడ్డు పొడుగు మాటలు చెప్తారు. మాది ప్రజాప్రభుత్వము, రైతు ప్రభుత్వం అంటారు. జాగభూములు ఉన్న రైతులకు పైకం చేసి కౌలు రైతులకు వేయకుండా ఆపుడు కరెక్ట్ గా అది సారు. బిరానే ఇయ్యండ్రి. అట్లనే జాగభూములు ఉన్నోళ్ళకైనా సారు ప్రభుత్వ ఫలాలు అందేది. రైతులకి ఎవరు వద్దంటలేరు గాని భూమి జాగాలు లేకుండా కిరాయి కొంపల్లో ఉండేటోళ్లకు సామాన్యులకు సోనియా గాంధీ సాయమను, కామన్ పబ్లిక్ కు రాహుల్ గాంధీ భరోసా అని పథకం పెట్టి ఆసరగా ఆకపోయినరు. ఎందుకంటే వాళ్ళు కూడా మీకు ఓట్లేసి మీ షై సర్కారు తెలంగాణలో ఏలుబడిలకు వచ్చేందుకు కారణమయ్యిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సడకు మీద నడవవలసిన ఓ కారు రైలు పట్టాల మీద రుయ్య ఉరుకుతున్నదట. రైలు పట్టాల మీద కారు నడుచుడేందే బాలన్న, రైలు అనబోయే కారు అంటున్నావా అనేరు. అన్నది నిజమే, మీరు కూడా ఇన్నది నిజమే. కావాలంటే మిమ్మల్ని కూడా ఆడదాకా తీసుకుపోయి చూపిస్తా, ఎందుకైనా మంచిది దూరం నుంచే చూడు. అగో అట్టెట్లనే బాలన్న, ఇది కూడా నీళ్ళల్లో నడిచేటప్పుడు పడవ లెక్క సడకు మీదకి ఎక్కితే బస్సు లెక్క నడిచే కారా అనేరు. కాదు అన్ని కార్ల లెక్క ఇది రోడ్ల మీదనే నడుస్తుంది. మరి ఇట్టెందుకు రైలు పట్టాల మీదకి ఎక్కింది అంటే పిచ్చి ముదిరి పాకానికి వచ్చినట్టు కొందరికి రీల్స్ పిచ్చి పట్టుకున్నది కదా. ఆ పిచ్చిల పడి సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని కొందరు తిర్రి తిక్క వీడియోలు తీస్తున్నారు కదా. అగో ఆ దేడిది మాకు రీళ్లు తీసేటోళ్ళ బ్యాచ్లా ఈ కారు నడుపుతున్నామే కూడా ఉన్నదట. నలుగురు పోయే తోవల నేనెందుకు పోతా, నా రూటే సపరేటు, నలుగురికి నచ్చనిది నాకసలే ఇక నచ్చదులే అన్నట్టు ఇట్లా వీడియోలు తీసుకుంటా నకరాలు చేస్తుంటే రంగారెడ్డి జిల్లా పట్టాల మీదకి ఒక ఆమె కారెక్కించి అంత ఆగమాగం చేస్తుందట అని రైళ్ల శాఖలు అలర్ట్ అయ్యి ఆయనంతా రైలు వచ్చి గుద్దితే కారుతోనే పాటు దాంట్లో ఆమె రూపు షేపు మారిపోవడే కాదు గుంటుగుడ్డు గ్యారంటీ అని ఆడికి ఎగబడి ఓ అవ్వ గిదేం పని ఆపు కారాపు అని ఎంత మొత్తుకున్నా ఆపనే లేదు. అంతటితోనే ఆగక షాకు తీసి పొడుస్తా అని బుగులు పట్టించిందట. ఈమెకేమన్నా దమా ఖరాబ్ అయిందా, కాపాడదామని వస్తే మమ్మల్ని చంపుతా అని బెదిరియబట్టే అని ఆ రూట్లో రాబోతున్న రైలును ఆపితే ఏం తక్కువ గంట సేపు ఆలస్యం అయిందట. ఇక రక్షక భటులు రంగంలోకి దిగి సర్కారు వారి లాంఛనాలతోని చక్కగా పోలీస్ స్టేషన్కు పట్టుకపోయిర్రు. ఎట్లున్నది ముచ్చట, రీల్స్ ఏం చేస్తావే అంటే ఫేమస్ అయిదాం అనుకున్నోళ్ళ దమా ఖరాబ్ అయ్యేటట్టు చేస్తా అన్నట్టే ఉన్నది కదా. ఇట్లా దిగ్మల రీల్స్ చేసేటోళ్లకు శిక్షలేస్తే ఎట్లా ఉండాలంటే అమ్మో జీవితంలో రీల్స్ ఏది ఇయ్యమన్నట్టు ఉండాలి. అట్లయితేనే కొందరికి సోయికొచ్చేటట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉన్న ఏ ఆర్టీఏ ఆఫీసులకు పోయినా ఏ ఆర్టీఏ ఆఫీసులో చూసినా మొత్తం అక్రమాలంటే అక్రమాలేనట. చేతులు నానపంది పనులు అయితలేవట. ఈ ముచ్చట ఏసీ బోళ్ళకి ఎట్లెరకైందో గానీ 18 జాగాల చెక్కింగులు చేసిరట. మరి ఎవరన్నా అడ్డం పొడుగు నిలువు దొరికిర్రా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట చూద్దాం పరి. తెలుసు సార్ మాకు కూడా అడుగుతారు కదా ఆఫీస్లో అడుగుతారు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఉప్పల్ తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసులకు ఏసీబీ ఆఫీసర్లు పోయి చూసేసరికి ఏమున్నది మొత్తం దొరికిన కాడికి బరకుడు అన్నట్టు ఒకటే తీరుగా సాటుగా చేతుల పైకం పెట్టుకుంటా పనులు చేపిస్తుర్రట. లైసెన్స్ కావాలన్నా లంచమే, లర్నింగ్కు అప్లై చేయాలన్నా లంచమే, బండి రిజిస్ట్రేషన్ చేయాలన్నా లంచమే, నంబర్ ప్లేటు ఎక్కియాలన్నా లంచమే, ఫోటో దిగినా లంచమే అన్నట్టు లంచం అనుకుంటా లంచానికి ఒక మంచమేసుడు ఒకటే తక్కువ అనుకోరాదుండ్రి. ఆర్టీఏ ఆఫీసుకు పోయినోళ్లను అటు బ్రోకర్లు ఇటు ఆఫీసర్లు నిలువున దోసుకుంటుర్రట. ఇట్లా బండ్ల పేర్లు బండ్ల లైసెన్సులు మొత్తం అడ్డగోలుగా ఎక్కిస్తుర్రని కొందరు ఏజెంట్లను పట్టుకొని ఏసీబీ ఆఫీసర్లు విచారణ కూడా చేసిర్రట. అవినీతి నిరోధక శాఖ అధికారులు మంచి పని చేసిరు కదా. ఒక ఆర్టీఏ ఆఫీసులనే కాదు ఏ సర్కారు ఆఫీసులకు పోయినా పని కావాలంటే సాటుగా చేతులు నానపకపోతే పనులు అయితలేవు. కాబట్టి వీళ్ళు అన్ని శాఖల కార్యాలయాల మీద దాడులు చేస్తే అస్సలు ఉంటుంది. అసలు లంచమనే మాటనే వినబడది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
సాదా నమూనా పనులు సమకూరు ధరలోన విశ్వద బీరామ వినర వేమ అన్నట్టు లక్ష్య సాధనతోని ముంగడికి పోతే సాధించనిది ఏమీ లేదు. తెలంగాణ సీనియర్ కళాకారులకు సర్కారు నుంచి అన్ని కుల సంఘాలకు అందినట్టే ప్రభుత్వ ఫలాలు అందాలి. 30 ఏళ్ల బట్టి ఫోక్ ఇండస్ట్రీలో ఉంటున్న ఆర్టిస్టులు పొందాలి అని సిద్దిపేటలో మీటింగ్ పెట్టిర్రు. పెద్దలు ఏం తీర్మానం చేసిర్రు అరుచుకుందాం పాండ్రి. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలు సిద్దిపేటలో చేసుడు కొరకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన కళాంజలి రాయేష్ అన్న కాయిస్గా తెలంగాణ సీనియర్ కళాకారులను సిద్దిపేటకు రప్పించి ఏం తీర్మానం చేసిరే? మా బతుకు తెరువు కోసం ఈరోజు 30 సంవత్సరాలు అయినా కూడా ఒక్కొక్కరికి ఇల్లు లేదు, సరిగా ఒక్కొక్కరికి ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. పాటనే నమ్ముకొని ఈ పాటతోటి కొంతమంది పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ పాటతోటి కొంతమంది పాడలెక్కిలో ఉన్నారు. మా తోటి కళాకారులను ఒక స్థాయికి తెచ్చే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మంచి ఆలోచన చేసిర్రు. మరి సిద్దిపేటలో పెట్టే TFI పుట్టినరోజు పండుగకు ఎవరిని పెద్ద చుట్టాలలో పిలుస్తుర్రు? ముఖ్యమంత్రిని కూడా దానికి ఇన్విట్ చేయాలని ఖచ్చితంగా మేము కంకణబద్దులై సాగుతాము. ఆయనను కూడా పిలుచుకొని ముఖ్యమంత్రి సార్నే పిలుస్తున్నారంటే ఇక మీరు అనుకున్నది సాధించినట్టే. పత్తిపాటి రమణాకర్ అన్న మరి సీఎం రేవంత్ సార్ను మంత్రులను పిలిచి వాళ్ళను ఏమడుగుతారే? మా కళాకారుల సంక్షేమాని కోసం ఈ ప్రభుత్వం పెద్దపీట వేయాలని కోరుతున్నాం. దాంట్లోనే ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఏ విధంగా కార్యక్రమాలు చేస్తుందో అవి కూడా మేము ప్రదర్శిస్తాం. అదేవిధంగా సమాజంలో జరుగుతున్న బాధలు కానీ ఇప్పుడు డ్రగ్స్ ఇట్లాంటి మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దానిపైన కూడా మా నుంచి కళా ప్రదర్శనలు ఉంటాయి. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఇన్నరు కదా కళాకారుల ముచ్చట. సినిమా కంపెనీలతోని ఇన్ని దినాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రకటనలు చేయించిన మీరు ఇక ఫోక్ ఇండస్ట్రీ ఏర్పడ్డది కాబట్టి ఇప్పటి సందా గవర్నమెంట్ యాడ్స్ మేకింగ్లు అన్నీ కూడా తెలంగాణలో మీ ప్రభుత్వం ఏలుబడిలకు వచ్చేందుకు కారణమైన మీరు పాలనగిరి చేసేందుకు ముఖ్యమైన కవులు కళాకారులను గుర్తించి యాడ్స్ మొత్తం వాళ్ళకే గుత్తకిస్తే ఇండస్ట్రీకి ఆసరైన వాళ్ళు అవుతారు, సీనియర్ కళాకారులను ఆదుకున్న వాళ్ళు అవుతారు. కామన్ పబ్లిక్నే పట్టించుకుంటలేను, కళాకారులను నేను ఎందుకు పట్టించుకుంటా అని మీరు కూడా అనుకుంటే ఏ పాటలతోనైతే మిమ్మల్ని గద్దె మీదకి ఎక్కిచ్చిర్రో అవే పాటలు గడ్డపారలై మీ గద్దెను పునాది రాళ్ళ కాడికి వెళ్ళి పెకిలిచ్చి పుట్టుకున గూలగొట్టే కాడికి వస్తుంది. తెలంగాణ పాటలకున్న పవరు, తెలంగాణ సీనియర్ కళాకారుల కళాలకు గలాలకున్న పౌరుషం మీకు తెలియంది కాదు. యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు. నట్టింట్లో కూర్చొని నెట్టింట్లో సెర్చ్ చేసుకుంటా తెలంగాణ పాటలను పొద్దుందాకా తెల్లందాకా పొట్టు పొట్టి ఉంటున్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెలే. SSC డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు ఇరిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని